తారీఖు రోజు సోదరిపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మరి మన ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ హాలిడే కాబట్టి, సెలవు కాబట్టి ఆ సందర్భంగా మరి ఒకరోజు దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు మన ఉపాధ్యాయ దినోత్సవాన్ని దివ్యాంగ పిల్లల మధ్య నిర్వహిస్తున్నాం. సో మన దగ్గర ఉన్న 2 పుస్తకాలకు సంబంధించిన విద్యార్థులు మరి ఈరోజు అందులో అదేవిధంగా మానసిక వికలాంగులు మరి టీచర్ లాగా యాక్ట్ చేసి మరి అశోక్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా మరి జిల్లా స్కూల్ ద్వారా డిజైబిలిటీ జ్యోతి గారికి, ప్రిన్సిపల్ స్పెషల్ స్కూల్ ద్వారా ఇంటలెక్చువల్ డిజేబుల్ రాజేశ్వరి గారికి, మరి ఈ కార్యక్రమం పాల్గొంటున్న పత్రికా ఆహ్వానితులు దశరథ్ గారికి, రమాదేవి గారికి, మరి విద్యార్థులకు మరి సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు. సో చాలా కష్టపడి మరి టీచర్ లాగా మరి మీరందరూ యాక్ట్ చేసినారు. అందరూ పాఠశాల విషయానికి వచ్చినట్టయితే అందరూ పనిచేసేటప్పుడు మనకి ఎక్కువ కష్టం కలగకపోయినా మరి మానసిక వికలాంగులతో పనిచేసేటప్పుడు మనకి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి అందరూ మానసిక వికలాంగులు ఒక టీచర్ లాగా యాక్ట్ చేయాలంటే మరి తప్పకుండా ఆ టీచర్ కాంట్రిబ్యూషన్, అదేవిధంగా మేనేజ్మెంట్ కాంట్రిబ్యూషన్ తప్పకుండా ఉంటుంది. సో వాళ్ళని టీచర్ లాగా తయారు చేయడం, వాళ్ళకి చెప్పాల్సిన డైలాగ్ చదువుతుందంతా కూడా మరి ఈ కష్టాన్నంతా భరిస్తున్న ప్రిన్సిపల్ జ్యోతి గారు, రాజేశ్వరి గారు, మరి ఉపాధ్యాయులు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు. ఎందుకంటే మా చరిత్రలో ఒక మైలుస్టోన్ ఏంటంటే మా పిల్లలు పీరియడ్ గ్రౌండ్ లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా డాన్స్ చేయడం. 95 సంవత్సరంలో మన మానసిక వికలాంగుల పాఠశాలను నిజామాబాద్లో ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు దాదాపుగా 1680 మంది మానసిక వికలాంగులకు వివిధ రకాలైన శిక్షణ అందించడం జరిగింది. ఇందులో చాలా మంది బయటకు వెళ్లి మరి కొంతమంది ఇండిపెండెంట్ గా పూరించిన, కొంతమంది పనిచేస్తున్నారు, కుటుంబాలను కూడా పోషిస్తున్న మానసిక వికలాంగులు ఉన్నారు. సో అదేవిధంగా 1999లో మన ఆంధ్రప్రదేశ్ పాఠశాలను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు మన దగ్గర నుంచి 76 మంది అందరి విద్యార్థులు 10వ తరగతి పాస్ అయి అందరి సహకారంతో, ముఖ్యంగా ప్రభుత్వ సహకారంతో ఈ రోజు అందరూ కూడా 30 మంది అందులోంచి ప్రభుత్వ ఉద్యోగాలు స్థిరపడి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. సో ఇదంతా ఒక ఎన్నో కార్యక్రమాలు ఇన్వాల్వ్ చేసిన మరి ఇప్పుడున్న డిడబ్ల్యూ గారు, డిఓ గారి సహకారంలో మరి ఈ కళ సాకారమైన అనుకుంటున్నాను నేను. సో 65 మంది మానసిక వికలాంగులు, 10 మంది అందులు, మొత్తం 75 మంది పిల్లలు మరి పిల్లల గ్రౌండ్ లో డ్యాన్స్ చేయడం అనేది దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మానసిక వికలాంగులు ఎక్కడ కూడా డ్యాన్స్ లో పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఒక సిస్టమేటిక్ గా డ్యాన్స్ చేయడం అనేది కొంచెం కష్టసాధ్యమే. చాలా మంది అందరూ చేశారు గ్రూప్ డాన్స్, మరి 10 చేశారు గ్రూప్ డాన్స్, శారీరక వికలాంగులు చేయగలిగినారు. ఇవన్నీ నేను చూసినాను. బట్ మానసిక వికలాంగుల పాఠశాలలో మానసిక వికలాంగుల విద్యార్థులు పోయి అక్కడ పిల్లల గ్రౌండ్ లో డాన్స్ చేయడం అనేది నేను సరిగా, ఎందుకంటే యువత సంస్థ పక్కన పడినా నేను 30 years అవుతుంది స్కూల్ స్టార్ట్ చేసి, మరి 30 years లో మొదటిసారి అవకాశం వచ్చినందుకు ముఖ్యంగా డిఓ గారికి, డిడబ్ల్యూ మేడం గారికి, ప్రత్యేకించి మన కలెక్టర్ విజయ కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో ఇది మా 2025 సంవత్సరంలో మన దగ్గర నుంచి 20 మంది పిల్లలు నేషనల్ స్థాయికి పోయి యోగా చేశారు. సో నేషనల్ స్థాయికి పోయి యోగా చేయడం అనేది కూడా అంత చిన్న విషయం కాదు. సో దీని అంతటి కూడా కృషి ప్రభుత్వం నుంచి ఉంది. అదేవిధంగా మన సిబ్బంది కూడా, అదే మన టీచర్లు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో మనందరికీ తెలుసు, చాలా మంది చూశారు, మానసిక వికలాంగులు ట్రైనింగ్ చేసేటప్పుడు
పార్టిసిపేటరీ ట్రైనింగ్ ఉంటారు. శిక్షణ అంటే 1, 2, 3 ఎక్కడ పెడితే వాళ్ళు డ్యాన్స్ చేయాలి, వాళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తేనే వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. సో ఆ కృషి అనేది మా సిబ్బందికి మేము ఇచ్చిన ఓరియంటేషన్ తోటి వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళ ద్వారా పిల్లలు నేర్పగలిగినాం. మరి ఈరోజు పిల్లలు చాలా రకాలు ఒకటి యోగాలో నేషనల్స్ పోయినారు, డ్యాన్స్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ డిఫరెంట్ చేశారు. మరి అదేవిధంగా ఒక పిల్లవాడు రన్నింగ్ లో మరి స్పెషల్ ఒలింపిక్స్ లో మనం 20 గోల్డ్ మెడల్స్ పెట్టినాం. సో ఇట్లాగా మనకి చెప్పుకోవడానికి సక్సెస్ స్టోరీ చాలా ఉన్నాయి. సో ఇవన్నిటికీ కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులు ఎవరైతే మన మధ్యలో ఉన్నారో వారికి ఈ సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ సహకారాన్ని ఇదే విధంగా కల్పించాలని కోరుతూ మరి ఈ రోజు ఈ కార్యక్రమం గురించి కొన్ని విషయాలు మాట్లాడాలంటే టీచర్స్ డే శుభాకాంక్షలు. చాలా మీకు కూడా చాలా థ్యాంక్స్. భవిష్యత్తులో మేబీ ఎవరైతే టీచర్స్ యాక్ట్ చేశారో వాళ్ళు ఈ వృత్తిని కూడా తీసుకుంటారేమో. సో దిస్ ఇస్ జస్ట్ ప్రాక్టీస్ ఫర్ దట్. టీచర్స్ స్పెషల్ స్కూల్ టీచర్స్ కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ మనం గుర్తించుకోవాలి. ఫస్ట్ ఇస్ పేషెన్స్, ఎంపతి, టీచింగ్ ద చిల్డ్రన్ ఇన్ అ ప్రాపర్ వే, క్వాలిటీ టీచింగ్ ఉండాలి. ఇంత కాకుండా ఇప్పుడు ఉన్న వరల్డ్ లో మనం అంత కంప్యూటరైజ్డ్ వరల్డ్ ఉంది. క్విక్, అందరికి తొందరగా నేర్చుకోవాలని ఉంటుంది. 1 year పోర్షన్ దే వాంట్ 6 months కంప్లీట్ అవ్వాలా. సో అలా కాకుండా విత్ పేషెన్స్ మన పిల్లలకు మనం ఇవ్వాలి. ఒక బిహేవియర్ మోడిఫికేషన్ ఇస్ అ మస్ట్. అందరినీ రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది. సో సొసైటీలో పిల్లలు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేయాలా. బికాజ్ వీ హావ్ బీన్ ఫైండింగ్ దట్ మెనీ ఆఫ్ ద చిల్డ్రన్ షో వెరీ లెస్ రెస్పెక్ట్ టు ద టీచర్స్. సో దిస్ రెస్పెక్ట్ అనేది పెరగాల. టీచర్సే పిల్లలకి కరెక్ట్ గా అనేది ఎడ్యుకేషన్ ఇస్తే ఇన్ అ సిస్టమాటిక్ వే వీ కెన్ చేంజ్ దెమ్. ఎవ్రీ పర్సన్ ఎవరైతే సొసైటీలో ఒక పెద్ద స్థాయికి వెళ్ళారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక టీచర్ ఉంటారు. ఒక టీచర్ని మోడల్ పెట్టుకుని వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళి ఉంటారు. సో మనము అందరము ఎవరైతే టీచర్ జాబ్ చేస్తారో దే ఆర్ ఆల్ గ్రేట్. బికాస్ వాళ్ళ స్థాయి నుంచేనో అందరూ ఒకరు పాస్ అయ్యి వెళ్ళాలి. ఫస్ట్ బేసికలీ ప్రైమరీ టీచర్స్. ఏంటంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్ బేసిక్ గా పిల్లల్ని అందరినీ ట్రైన్ చేస్తారు. దాని తర్వాత కొంచెం మోడిఫికేషన్ అనేది హైయర్ స్కూల్లో జరుగుతుంది. ఇంకా పైన అయితే మనము గ్రాడ్యుయేషన్స్ అక్కడ. బట్ ప్రైమరీ టీచర్స్ డ్యూటీ ఇస్ ద హార్డెస్ట్ అండ్ ద టఫెస్ట్ వన్, వేర్ దే హ్యావ్ టు మోల్డ్ ఆల్ ద స్మాల్ చిల్డ్రన్. ఏంటంటే చిన్నపిల్లలకి ఏమీ తెలియని సమాజం నుంచి వాళ్ళకి ఏం నాలెడ్జ్, జీరో నాలెడ్జ్ నుంచి వస్తారు. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్. చాలా నాలెడ్జ్ వాళ్ళకి మనం ఇవ్వాలి. అలా పిల్లలు ఈ టీచర్స్ చాలా సబ్జెక్ట్ వైజ్ కాకుండా సొసైటీలో వాళ్ళు ఎలా మూవ్ అవ్వాలా, మెయిన్లీ వాళ్ళ బిహేవియర్స్. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో మనం చూస్తూ ఉన్నాము ఎంత క్రైమ్ జరుగుతుంది. అలా మన పిల్లల్ని మనము మంచిగా మోల్డ్ చేయాలి. ఇదే అనేది అందరు టీచర్స్ అనేది ఒక మోటో అనేది వాళ్ళు పెట్టుకోవాలా. మోటివేషన్ ఉండాలి. పిల్లలకి ఒక సబ్జెక్ట్ అనేది ఇష్టం ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఇష్టం ఉండదు. సో ఎవ్రీ స్టూడెంట్ కి అన్ని సబ్జెక్ట్స్ మీద మనము ఇంట్రెస్ట్ కలిగే విధంగా చూడాలి. ఒక బుక్ ని మనం 10సారి చదివితే కదా దాంట్లో మనకి ఏమైనా అర్థం అవుతుంది. అలా మన పిల్లలు కూడా మనము బ్లైండ్ అయినా మనం బ్రెయిన్ వాళ్ళకి నేర్పించి వాళ్ళు ఎన్నోసారి ఒక బుక్ చదివితేనే ఆ బుక్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ అవుతుంది. అలా ఆ టీచర్స్ కూడా అన్ని స్కిల్స్ ఉండాలి. వీ హ్యావ్ బీన్ అందుకనే స్నేహ సొసైటీలో దాదాపు అందరూ ట్రైన్ స్టాఫ్ ని తీసుకుంటున్నాం. ట్రైన్ అంటే వాళ్ళ డిజేబిలిటీలో లైక్ విఐలో ట్రైన్ అయిన స్టాఫ్ ఉన్నారు.
ఇంటలెక్చువల్ డిజైన్మెంట్ లో ట్రైన్ అయిన స్టాఫ్ ని తీసుకోవడం జరిగింది. సో దట్ వాళ్ళకి అన్ని ట్రైనింగ్స్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఉండాలా, ఏ స్ట్రాటజీస్ వాడాలా, పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలా, ఏం టీచ్ చేయాలా, how the tasks are there. Hats off to all the teachers who are with Sneha Society, who are working with Sneha Society. చాలా సంవత్సరం నుంచి చాలా మంది స్టాఫ్ చేస్తున్నారు. అలాగే న్యూ స్టాఫ్ కూడా వచ్చారు ఈ సంవత్సరం. సో అందరూ అనేది మన పిల్లల మీద మనకి కట్టుబడి వద్దు, ఒక ఎంపతితో పనిచేస్తున్నాము. ఈ రోజు మనము సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పుట్టినరోజుని మనం జరుపుకుంటున్నాము. రాధాకృష్ణన్ గారు పిల్లల్ని చాలా ఇష్టపడి తన బర్త్డే అనేది తన టీచర్స్ డేగా సెలబ్రేట్ చేయాలి అనేసి for many years it's continuing. So we should also thank Radhakrishnan garu for giving us the values. టీచర్స్ ఒక విలువ అనేది ఇచ్చారు. తన బర్త్డేని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేయమన్నారు. మరియు థ్యాంక్ యూ ఫర్ స్నేహ సొసైటీ. వాళ్ళకి టీచర్స్కి అందరికీ నమస్కారం. టీచర్స్ డే అనగానే ఒక ప్రత్యేకమైన డే. ఎవ్రీ సెప్టెంబర్ 5th అంటేనే మనం స్పెషల్ కార్యక్రమాలు చేస్తాం. నేను 89లో ఫస్ట్ టైం శారీ కట్టుకున్నాను. 10th క్లాస్లో ఉన్నప్పుడు టీచర్స్ డే యాజ్ అ సైన్స్ టీచర్గా వెళ్ళాను. సైన్స్ అప్పుడు 10th అంటే మనం డ్రాయింగ్ అవి వేస్తాం కాబట్టి సైన్స్ ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంటాం. టీచర్స్ డేకి మీ అందరూ క్లాసెస్ తీసుకుంటే లాస్ట్ టైం కూడా చెప్పాను, అన్ని రోజులు టీచర్లు నేర్పించాం కానీ ఆ ఒక్క రోజులో టీచర్స్ ఎంత అవస్థపడతారో, ఎంత ఇబ్బంది పడతారో ఒక్క రోజులో అనుభవం ద్వారా వచ్చేసింది. అందుకే తర్వాత మా నాన్నగారు నన్ను బీఈడీ చేసి టీచర్ కమ్మంటే కూడా ఆ భయంతో నేను కాలేదు. నాకు బీఈడీ మాత్రం వద్దనేదాన్ని. తర్వాత ఇప్పుడు తెలిసింది, అయ్యో బీఈడీ చేసుకుంటే టీచర్స్ లైన్లో ఉంటే కనీసం సాయంత్రం అన్న రెస్ట్ ఉంటుంది, 3 నెలల సెలవులు ఉంటాయి అని. సో చాలా చాలా మంచి మంచి అవకాశాలు ఉంటాయి టీచర్స్ అయితే. ఒకటి, పిల్లలతో కలిసిమెలిసి ఆ పిల్లలతోటే గడపడం వల్ల వీళ్ళు పిల్లల్లాగా వీళ్ళ ఆయుష్ కూడా పెరుగుతుంది టీచర్స్కి. ఇంకొకటి, భగవంతుడు మనకి ప్రతి ఇంట్లో ఒక దేవుడిని ప్రతిష్ఠించలేదు కాబట్టి అమ్మను సృష్టించాడు. అమ్మ ద్వారా ఆ ఇంటికి ఒక దేవుడిని దేవతని సృష్టించాడు. అలాగే టీచర్స్ ద్వారా ఒక మార్పు, ఆ పిల్లల్లో మార్పు, సమాజంలో. ఇప్పుడు మన పిల్లలైనా మనం ఎంత చదువుకున్నా ఎవరైనా పాఠాలు చెప్తే లేదు మా అమ్మ ఇట్లే చెప్తుంది, నేను ఇట్లనే రాస్తానని కూడా రాస్తాను మా పిల్లలు చిన్నప్పుడు. అంటే వాళ్ళ టీచర్ మాటకి అంత వేద వాక్యం వాళ్ళకి. వాళ్ళ టీచర్ మాట మా టీచర్ ఇట్లనే చెప్పింది, ఇట్లనే వేసుకుంటాడు. సో ఇలా అంత చిన్నప్పటి నుంచి బిడ్డలు ఏం చేస్తారంటే ఆ టీచర్ని అంతగా అనుభవించడం. ఆ టీచర్ని, మా టీచర్ అయితే మాకు మాంటిసరీ స్కూల్లో వర్క్ చేశాను ఉద్యోగం రాకముందు. మాంటిసరీ అంటే తెలుసు కదా, చిన్నపిల్లలు వాళ్ళని ఆటపాటలతోటి చదువు నేర్పించాలి. అనుకోకుండా లక్కీగా నేను డిపార్ట్మెంట్లో కూడా ఆటపాటల విద్య అంగన్వాడీ ఇచ్చాను. దీంట్లో స్థిరపడాల్సి వచ్చింది. సో మాంటిసరీ స్కూల్లో మనం ఏదైతే నీలాగా ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అట్లా చెప్పరు. ఏ లెటర్స్ అన్ని ఒకేసారి
సౌండ్ బబల్స్ వచ్చే సౌండ్స్ తోటి క్యాట్ మ్యాట్ ప్యాట్ ఏటి వచ్చి అన్ని అట్లా ఆ విధంగా సౌండింగ్ ద్వారా నేర్పిస్తారన్నమాట. దానివల్ల ఏముంటుందంటే ఎక్కడికి పోయినా ఎవరితో మాట్లాడినా ఏదైనా సౌండ్ వస్తే సౌండ్ తగ్గట్టు కూడా స్పెల్లింగ్ చెప్తాడు. సో ఆ విధంగా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. ఎవరు యాపిల్ అంటే యాపిల్ ఇస్తేనే యాపిల్ ఉందంటారు, కానీ సౌండింగ్ ద్వారా నేర్చుకుంటే అది ఇంకా కూడా చాలా కాస్త సొఫిస్టికేటెడ్ స్టాండర్డ్ అన్నమాట. అట్లా ఈ విధంగా చదువు కేర్ ఎడ్యుకేషన్ ప్రపంచంలో దేశం మొత్తం మీద కూడా బీదవారు కానీ గొప్పవారు కానీ అందరికీ అవసరాలు సమానం, వాళ్ళ యొక్క విద్యా అవకాశాల నుండి సమానం, వారికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సమానంగా ఉండాలి అని ఒక ప్రతిపాదన పెట్టారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లో మనకి 2000 నుంచి వచ్చింది సార్ ఈసీసీ అనేది. సో దీని ప్రకారం ఏంటంటే అందుకనే ప్రభుత్వం మాకు ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేకమైన ఈసీసీ ట్రైనింగ్ ఇచ్చారు. ఈసీసీలో మాకు లాస్ట్ 2 years నుంచి మళ్ళా రేపు ఈ నెలలో కూడా కాబోతున్నాయి. రిపీటెడ్ గా ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళ యొక్క క్వాలిటీ, వాళ్ళ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా ఇంప్రూవ్ చేయడం, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడం పిల్లల్లో. సో దట్ ఒక స్టాండర్డ్ తీసుకురావాలి చదువులో. మనం గమనిస్తే వాస్తవానికి చూస్తే కనుక ఏరియాలో పిల్లల్లో చిన్న చిన్న పదాలు కూడా 10th class పాస్ అయినా కూడా ఏరోప్లైన్, ఎయిర్ హోస్టెస్ అటువంటి కాంప్లికేటెడ్ ఏదైనా స్పెల్లింగ్ చెప్తే రాయలేకుండా అది ఎప్పటి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? అంగన్వాడీ నుంచి మొదలవ్వాలి. అంగన్వాడీలో మాకు జూనియర్ నుంచి మాకు అందరికీ మంచి అలవాట్లు, మంచి మాటలు, కబుర్లు, ఆటలు, పాటలు అన్ని మంచి మంచి క్వాలిటీ ఆఫ్ వాల్యూస్ మీద చెప్తాము. నెక్స్ట్ మంత్ ఇంకోటి అట్లా మాకు మా సిలబస్ అంతా ఈ విధంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద డెవలప్ అవుతుంది. మేము ఎందుకని ఇక్కడి నుంచే చెప్పాలని అనుకున్నామంటే విలువలు ఎప్పుడైతే తగ్గిపోతున్నాయో ఆ పునాది స్థాయిలోనే ఎవరైతే చిన్న బిడ్డలు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ళ పిల్లల వయసు ఉన్నారు కదా, మాకు 90%, 80 to 90% బ్రెయిన్ అక్కడే డెవలప్ అయిపోతుంది. ఆడను అందుకని ఇళ్ళ కూడా పిల్లలు ఆడుకునేటప్పుడు మంచి మాటలు చెప్తే మంచి చిరపలు పిల్లలు చెప్తారు. పిట్లు నేర్పిస్తే పిట్లు సెకండ్ లో రిపీట్ చేస్తారు లేదా? సో అందుకని ఆ ఏజ్ గ్రూప్ లో వాళ్ళనే మేము సెలెక్ట్ చేసుకుని వాళ్ళకే ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళలో విలువలు పెంచి మనం ఎట్లా పెరగాలి. పెద్ద మాకు ఫస్ట్ నెక్స్ట్ ఏంటో తెలిసిన మే తర్వాత జూన్ స్టార్ట్ కాగానే రాగానే టీచర్కి నమస్కారం చెప్పడం, పెద్దకి నమస్కారం చెప్పడం, మంచినీళ్ళు అందించడం, మంచి మంచి అలవాట్లు ఏంటి అలాంటివి నేర్పిస్తాం. ఒకరిలో ఒక ఇంటిలో ఒక మార్పు తేవాలి అంటే ఒక టీచర్ ఉండాలి, ఒక సమాజంలో ఒక మార్పు తేవాలి అంటే ఒక టీచర్ ఉండాలి. ఆ టీచర్ నుండి ఏం మార్పు చేస్తుందో ఖచ్చితంగా ఆ ఏరియాలో ఉన్న పిల్లలందరూ అవి పాటిస్తారు. అవునా? వారి జీవితాంతము ఒక తన కెరీర్ ని ఒక టీచర్ గా ప్రారంభించారు. ఒక చిన్న పాఠశాలలో ప్రాథమిక విద్య నేర్చుకుని తాను తన దగ్గర ఉన్న వాళ్ళకి ఏ స్థాయి దాకా వచ్చారైనా ఎక్కడ దాకా వచ్చారు? ఎక్కడ రాధాకృష్ణ గారు ఏ స్థాయి దాకా వచ్చారు? ఎక్కడ దాకా వచ్చారు? మనల్ని అందరినీ పాలించి మన రాష్ట్రపతి స్థాయి దాకా వచ్చినారు. వారు కోరింది ఏంటంటే నాకేమొద్దు, నా బర్త్డేని పిల్లలందరూ కలిసి టీచర్స్ డే కింద సెలబ్రేట్ చేయమని ఒక కోరిక కోరినారు. ఇప్పుడు మనం ఏదైనా సరే ఇంత ఆస్తి పెట్టుకుంటాం భయపడతాం, ఇంత బంగారం పెట్టుకుంటాం భయపడతాం, ఇంత నిధి పెట్టుకుంటే భయపడతారు. చదువుంటే భయపడతారా? ఎవరు దొంగిలించుకోలేదు. ఎవరైనా దొంగిలించగలరా చదువుని? ఎవరేం చేయలేదు. ఎవరు టాలెంట్ ఎవరైనా అడ్డుకట్ట కట్టగలరా? మనం ఆమె రాబోతుంది కుళ్ళిపోయినా ఏమవుతుంది? ఆమె టాలెంట్ ఉందనుకో ఖచ్చితంగా ముందుకెళ్తుంది. మీరెవరి సాయం లేకుండా టాలెంట్ అనేది ఉంటే తప్పకుండా వాళ్ళ ముందుకి రాణిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ప్రత్యేకంగా నేను ఇక్కడ మన దగ్గర ఇటువంటి డిసేబుల్ స్కూల్లో పనిచేసే టీచర్లకి ప్రత్యేకమైనటువంటి మనస్ఫూర్తిగా వారికి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 24/25 జరిగింది. 3 ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఒక మంచి మా వాళ్ళకి అందరికి డిస్ట్రిక్ట్ గ్రూప్ లో కూడా పెట్టారు. వరంగల్ హన్మకొండ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్
ముందుకెళ్ళాలి. దైవమే తోడు, ఎవరు లేరు. మన వెనకాల ఎవరున్నారు? మన ముందు వెనక మనకి మన భగవంతుడే ఉన్నాడు. అవునా అనుకొని మీరు ఈ క్వాలిటీస్ పెంచుకోవాలి. ఒక మంచి విలువలతో కూడినటువంటి లైఫ్ లీడ్ చేయాలని ఆశిస్తున్నాను. ఇంకా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాము. సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 నాడు ఉపాధ్యాయ దినోత్సవం లేదా గురు పూజోత్సవాన్ని జరుపుకుంటాం. ముఖ్యంగా టీచర్స్ డే సందర్భంగా ప్రతి పాఠశాలలో కూడా సెల్ఫ్ గవర్నమెంట్ డే నిర్వహించుకుంటారు. సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే మీరే ఈరోజు చేసినట్లు విద్యార్థులే ఉపాధ్యాయులుగా యాడ్ చేసి తమ తోటి విద్యార్థులకు పాఠాలను బోధిస్తుంటారు. ప్రపంచంలో అన్ని వృత్తులలో కంటే కూడా ఉపాధ్యాయ వృత్తి చాలా ఘనమైనది, చాలా ప్రత్యేకమైనది. ఉపాధ్యాయులు అంటే కేవలం పాఠాలు బోధించడమే కాదు, సేవానివృత్తి ఉంటుంది, సానుభూతి ఉంటుంది, సహనం, ఎన్నో క్వాలిటీస్ ఉంటేనే మంచి ఉపాధ్యాయులుగా రాణించగలుగుతాం. పాఠాలు నార్మల్ చిల్డ్రన్స్ కు ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులకు పాఠాలు బోధించడం అనేటువంటిది ఇంకా ఛాలెంజింగ్ గా ఉంటుంది. దాంట్లో దివ్యాంగులకు బోధించడం అనేటటువంటిది ఇంకా చాలా ఇష్టమైనటువంటి బాధ్యతతో కూడినటువంటి అంశం. ఇంత విద్యార్థులకు దృష్టిలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యను అందిస్తున్నారంటే వారు కొత్త లోకాన్ని పరిచయం చేస్తున్నారు. మానసిక వికలాంగులకు విద్యను అందిస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వీరందరూ కూడా భవిష్యత్తులో కూడా చక్కగా రాణించడం కోసం మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంత క్లిష్టతరమైనటువంటి బాధ్యతను ఉపాధ్యాయులందరూ, ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ చాలా చక్కగా నిర్వర్తిస్తూ పిల్లలందరిలో కూడా మంచి మార్పును తీసుకువచ్చి భవిష్యత్తులో కూడా చక్కగా తమ జీవనాన్ని కొనసాగించడానికి అవసరమైనటువంటి నైపుణ్యాన్ని అందిస్తున్నందుకు పాఠశాల యాజమాన్యానికి, పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా చక్కని కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ అయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నిర్వహిస్తున్న సంస్థలు కానీ ఇందులో చాలా మంది విద్యార్థులకు మరి తర్వాత ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతో మరి గత సంవత్సరంలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా రికగ్నిషన్ కోసం కూడా అప్లై చేయడం జరిగింది. వారు మరి డిఓ గారు పెద్ద చేసుకుని వారికి రికగ్నిషన్ కూడా లాస్ట్ ఇయర్ అప్ టు 7th క్లాస్ ఉండడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మరి 8th to 10th క్లాసెస్ కి మరి రికగ్నిషన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. దీనివల్ల ఏమంటుందంటే మరి పిల్లలకి రేపు ఎక్కడికన్నా ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలన్నా ఇంకేదైనా కావాలన్నా కానీ వాళ్ళకి ఈజీ అవుతుందనే ఉద్దేశంతో మరి రికగ్నిషన్ తీసుకోవడం జరిగింది. మరి వారు మాకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ రోజు కొంతమంది టీచర్లు మనం ఇక్కడ పనిచేస్తున్న టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సన్మానం చేసుకోవాలనుకున్నాం కాబట్టి ముందుగా టీచర్లు ఒక్కొక్కరిని నేను పేరు పిలుస్తాను, దయచేసి అరేంజ్ చేసుకోవాల్సింది కోరుతున్నాను.